ఉదయం పూజ చేసుకునేటప్పుడు మన చెట్టుకు పూసిన మందార పువ్వులను కోసి స్వామివారి దగ్గర పెడదాము అనిపించిందండి. కానీ దగ్గరికి వెళ్ళేసరికి ఈ బుజ్జి మందారాన్ని కొయ్యాలనిపించలేదండి. చూడండి ఎంత అందంగా ఉందో. మీరు కూడా చూసి చెప్తారు కదా, ఇలాంటి పువ్వుల్ని కొయ్యాలనిపిస్తుందా చెప్పండి. చెట్టుకుంటేనే అందం అనిపిస్తుంది. ఆ అందం మధ్యలో ఆ రాధాకృష్ణుల్ని అలాగే శివయ్యని చూస్తూ ఉంటే అబ్బా ఎంత బాగుందో కదండి. ఇంతకన్నా ఆనందం ఏం కావాలి. అందుకని చెప్పి చెట్టుకు ఉంటే 2 రోజులు ఉంటుందండి మందార పువ్వు. అందుకే కొయ్యబుద్ధి కాక అలా ఉంచేసాను అనమాట. అలాగే హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి బ్రేక్ఫాస్ట్గా శాండ్విచ్ చేస్తున్నానండి అవకాడో తోటి. అయితే అవకాడో మీరు తీసుకునేటప్పుడు ఇలాగ పచ్చగా ఉన్నదాన్ని అయితే తెచ్చుకొని 2 రోజులు ఉన్న తర్వాత ఇలా నల్లగా అయిన తర్వాత ఇలా నొక్కితే మెత్తగా ఉండాలండి. ఇలా ఉన్నప్పుడు దీన్ని మనం కట్ చేసుకొని దేనికైనా జ్యూస్ అయినా ఇలా శాండ్విచ్ అయినా ఎందులోనైనా సలాడ్ లాగా అయినా సరే వాడుకోవచ్చు అన్నమాట. అయితే ఇవాళ పచ్చి కొబ్బరి, ఒక క్యారెట్ అయితే తురుముకున్నాను, కొంచెం కొత్తిమీర, నిమ్మకాయ, స్పైసీకి సరిపడా పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా తురుముకొని కాస్త ఉల్లిపాయ ముక్కలతోటి ఈరోజైతే అవకాడోతోటి బ్రెడ్ కలిపి శాండ్విచ్ అయితే చేస్తున్నానండి. లాస్ట్ టైం చూపించినప్పుడు టమాటో తర్వాత కీర అలాంటివన్నీ యాడ్ చేశాను కదా, ఈసారి వచ్చేసరికి ఇలాగా చూపిస్తున్నాను అనమాట. సరే, ఇది సాయంత్రం పూట లేదంటే మార్నింగ్ మనకి ఎలా కావాలన్నా తీసుకోవచ్చండి. దీన్ని తమ్మి ఫుల్గా ఉంటుంది. మధ్యాహ్నం లంచ్ అయితే ఇంకొంచెం తగ్గించి తినచ్చు, లేదా లేట్గానైనా తినచ్చు. అలాగే సాయంత్రం పూట అయితే ఇంక డిన్నరే అక్కర్లేదు. అలా మనం ఎలాగైనా వాడుకోవచ్చు. ఈ శాండ్విచ్ చూపిస్తూ యూట్యూబ్ గురించి ఈరోజు ఇంకొక టాపిక్ తీసుకుందామా. అంటే నా ఏజ్ అయితే యూట్యూబ్లో 2.5 years అవుతుందండి దగ్గరగా. దాన్ని బట్టి నాకున్న సొంత ఎక్స్పీరియన్స్ మాటలైతే నీతో చెప్పుకుందాము. కొన్ని షేర్ చేసుకుంటే తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అని చెప్పేసి. అయితే ఇప్పుడు కొత్తగాను మనకి 8,000 వాచ్ అవర్ అయితే వచ్చింది కదా, దాన్ని రీచ్ అవ్వడం కోసం ఏదో కాస్త కూస్తో ఇంకొద్దిగా వచ్చేస్తే అయిపోతుంది, ఈ 4 నెలల్లో తొందరగా మానిటైజేషన్ ఇప్పుడున్న రూల్స్ ప్రకారమే అయిపోతుంది అనుకున్న వాళ్ళు లైవ్స్ చేస్తే వాచ్ అవర్ పెరుగుతుంది అని అనేసి అనుకుంటున్నారండి. కానీ అది కరెక్ట్ కాదండి. లైవ్స్ వల్ల మనకి కొత్తగా ఫ్రెండ్స్ అనేది యాడ్ అవుతారన్నమాట. ఆ లైవ్స్లోకి వచ్చి మనతో కాసేపు మాట్లాడి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కానీ వాళ్ళు కూడా చివరి వరకు మనకి వీడియోస్ పూర్తిగా చూస్తారనేది నమ్మకం లేదండి. మన కంటెంట్ బాగుంటేనే చూస్తారు, కానీ తప్పనిసరిగా చేసుకున్నాం కదా చూద్దాములే అని అనేది చాలా తక్కువ మంది అండి. అయితే ఇంకొకటి ఏంటంటే లైవ్స్ అనేవి మనకి ఏంటంటే సబ్స్క్రైబర్ని పెంచుతారు తప్ప అప్పటికప్పుడు వచ్చే వాచ్ అవరేజ్ తప్ప అవి మళ్ళీ మనకి వెంటనే పోతాయండి. మళ్ళీ అవి మనకి ఖచ్చితంగా ఉండేవి కాదు. మనకి జెన్యూన్గా రావాలంటే వీడియోస్ రూపంగానే, లాంగ్ వీడియోస్ రూపంగా వచ్చిన ఆ వాచ్ అవరే నిలబడుతుంది అన్నమాట. అంతేగాని లైవ్స్ వల్ల మనకి మానిటైజేషన్ కంప్లీట్ అయిపోతుంది అన్నది కరెక్ట్ కాదండి. అది మళ్ళీ ఎప్పటికైనా మన ఛానల్కి ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఒకసారి పెట్టచ్చు, తప్పలేదు. మనకి సబ్స్క్రైబర్స్ కూడా ఇంపార్టెంట్ కదా, వాళ్ళతో కూడా లైవ్లో మాట్లాడుతుంటే కొంచెం ఇంకా బాగా పరిచయాలు కూడా పెరుగుతాయి కాబట్టి, కొత్త సబ్స్క్రైబర్స్ వస్తారు కాబట్టి చెయ్యొచ్చండి. కానీ ఇప్పుడు అనేది కరెక్ట్ టైం కాదండి. అయితే నెక్స్ట్ లైవ్స్ గురించి పక్కన పెడితే, అంటే మనకి వాచ్ అవర్ రావాలంటే ఇప్పుడున్న టైంలో మనకి యూట్యూబ్లో వీడియో కరెక్ట్ టైంకి మనకి ఎవరైతే ఆడియన్స్ చూస్తున్నారో ఏ టైంలో చూస్తున్నారు అనేది వైటీ స్టూడియో యాప్ అనేది మనకి కంపల్సరీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకుంటారు కదండి. అది అస్తమానం చూసుకుంటూ ఉండాలి. అంటే మన వీడియో ఎలా వెళ్ళింది, ఎంతవరకు వెళ్ళింది, ఏ టైంలో చూస్తున్నారు, ఎక్కడ డౌన్ అయిపోతుంది అన్నీ చూసుకుంటూ ఉండాలండి. దాన్ని బట్టి కూడా మనం అనాలిసిస్ చేసుకొని మన వీడియోని మంచి కంటెంట్గా మనం వీడియోకి కూడాను కొంచెం డిఫరెన్స్ అనేది తెలియజేయడం కోసం మనకి ఆడియన్స్కి చూపించాలండి. అంటే ఒకటేలా పెట్టుకోకుండా కొంచెం మార్పు చేసుకోవాలన్నమాట. ఇలా ఉంది కదా, ఇప్పుడు ఇది నాకు నచ్చిందా కరెక్ట్గా, లేదంటే వేరే వాళ్ళకి కూడా ఇలా ఏదైనా మిస్టేక్స్ చెప్తున్నా కూడా వినాలండి. ఇలా ఉంటున్నాయి, అలా పెడుతున్నారు, ఇలా కాకుండా అలా పెట్టండి అని చెప్పేసి చెప్తారు కదా, ఆ సజెషన్ కూడా తీసుకుంటూ వీడియోని మనం ఖచ్చితంగా మార్పులు చేసుకుంటూ వీడియోకి వేరియేషన్ చేసుకుంటూ అప్లోడ్ చేయాలండి. టైంకి చేస్తే మనకి ఆడియన్స్ కనెక్ట్ అవుతారన్నమాట. దాన్ని బట్టి మనం ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది, వీడియోని ఎలా తీస్తే బాగుంటుంది అనేది కూడా మనకి ఓన్గా మనకి చక్కగా ఒక మంచి ఐడియా వస్తుంది. దాని ద్వారా మనకి వీడియో పూర్తిగా నిలబడి చూడగలిగేంత ఆడియన్స్ని మనం తెచ్చుకోగలగాలండి. అదంతా మన చేతుల్లో ఉంటుంది. ఏదో లైవ్స్ పెట్టేస్తేనే, లేదంటే వాచ్ అవర్ కొనేస్తేనో, మ్యూజిక్ పెట్టేస్తేనో, ఇలా అన్నీ ఎవరెవరయ్యో వాడేస్తేనో కాదండి. మన బ్రెయిన్
వాడాలి. మన బుర్ర వాడి మన చేతి పని మనం ఈ వీడియో మీద పెట్టాలి. పెట్టినప్పుడు మాత్రమే ఆ సక్సెస్ అనేది వస్తుందండి. అలాగని నేను అనుకుంటున్నాను. నేను కూడా మెల్లమెల్లగా నాకున్న శక్తి కొలది నేను అలాగే చేసుకుంటూ వస్తున్నాను అని అనుకుంటున్నానండి. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్సే కావచ్చు, ఫ్యామిలీసే కావచ్చు, బయట సబ్స్క్రైబర్సే కావచ్చు, ఎవరైతేనేంటి కలిసినప్పుడు కానీ ఫోన్లో మాట్లాడినప్పుడు కానీ నాతో కాకుండా మా బంధువులతోనైనా సరే చెప్తూ ఉంటారంట, వీడియోస్ బాగుంటాయి, బాగా చేస్తుంది, బాగుంటున్నాయి అని చెప్పేసి. అలాగా మనకి తెలుస్తుందండి. బాగున్నాయని చెప్తారు, బాగోలేదు ఇక్కడ సరిగ్గా రావట్లేదు. మొన్న రీసెంట్గా మా ఫ్రెండ్ కలిసిందండి. తను కూడా చెప్పిందన్నమాట, నీ వీడియోస్లో మ్యూజిక్ ఎందుకు పెట్టవు, మామూలుగా నువ్వు మాట్లాడుతూనే ఉంటావు అని అనేసి. ఎఫెక్ట్స్ ఉంటాయి కదండి కొన్ని ఏంటంటే మనకి జోగియాలుగా ఉండేవి, అలాంటివి కామెడీ సీన్స్ లాంటివి చిన్న చిన్న బిట్స్ పెడతారు కదా, అవన్నీ పెట్టచ్చు కదా అని అనేసి అన్నారన్నమాట. అప్పుడు చెప్పానమాట, యూట్యూబ్ రూల్స్ ప్రకారం మనం ఏది పెట్టినా అప్పటికప్పుడే, మళ్ళీ వెంటనే మనకి ఏదో ఒక ఇష్యూ వచ్చి ఛానల్కి ప్రాబ్లం వస్తుంది. అది మనకి మానిటైజేషన్ దాకా వెళ్ళదు. ఒకవేళ మానిటైజేషన్ దాకా వెళ్ళినా కూడాను తర్వాత మనకి అమౌంట్ అనేది రాదు. ఛానల్ అసలు ఉంటుందో ఉండదో కూడా తెలియదు. అలాంటి రూల్స్ అయితే యూట్యూబ్ ఇప్పుడు తీసుకొచ్చింది. దాని ప్రకారం మనకి ఏంటంటే తేలిగ్గా సులువుగా వచ్చింది, ఫ్రీగా వచ్చింది, మనకేంటంటే బాగుంటుందండి, అప్పటికప్పుడు బాగుంటుంది. కానీ లాంగ్ టైంలో అది మనకి నిలబడదన్నమాట. అది మనం ఏదైనా పనిలో కావచ్చు, మన లైఫ్లో ఏది తీసుకున్నా కూడా, రూపాయి తీసుకోండి, మన డబ్బులు కూడా ఎవరైనా ఫ్రీగా వచ్చినవి ఉన్నా, ఏదైనా కష్టపడకుండా వచ్చింది ఉన్నా కూడాను అది చివరి వరకు నిలబడదని మన అందరికీ ఎలా తెలుసో, అలాగే యూట్యూబ్లో కూడా అంతేనండి. సక్సెస్ అనేది మనం కష్టపడి తెచ్చుకున్నది కలకాలం ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం బయట జీవితంలో చూసింది ఇక్కడ వీడియో రూపంగా కూడా చూడొచ్చు. అదే మనకి యూట్యూబ్ నేర్పిస్తుంది అన్నమాట. కాబట్టి నేను అలాంటివి పెట్టదలుచుకోలేదు. నిదానంగా రాని, కంగారు ఏముంది, ఇప్పుడు దీని మీదే నేను ఆధారపడి అయితే ఏమీ లేం కదా, మన పని మనకున్నది. మనం ఏదో ఒక టైంపాస్గా, ఒక ఫ్యాషన్గా పెట్టుకున్నాము. దీన్ని మనం పద్ధతిగా చక్కగా నడుపుకుంటే మనకి కూడా ఒక మంచి పేరు అనేది ఉంటుంది. ఆటోమేటిక్గా అది సక్సెస్ అవుతుంది ఎప్పటికైనా సరే. అప్పుడు మనకి ఎలాగో దాని నుంచి ఒక రూపాయి వస్తుంది, గొప్పగా చెప్పుకోవచ్చు కూడాను, నేను ఇలాగ శాలరీ తీసుకుంటున్నాను అని చెప్పానమాట. ఇంకా అందుకని చెప్పేసి నేను అలాంటివి ఏమి నేను ఎంకరేజ్ చేయనండి. నేను కూడా నా వీడియోస్లో మీరు చూస్తారు, ఫస్ట్ నుంచి కూడా ఇప్పటికీ కూడా నేను ఏవి వాడి నేను థంబ్నెయిల్ కూడా పెట్టనండి. ఎందుకో నాకు అసలు ఇష్టం ఉండలేదు, అవి న్యాచురల్గా అనిపించట్లేదండి ఆ థంబ్నెయిల్స్. ప్రస్తుతానికి ఏంటంటే చూడగానే అబ్బో భలే ఉంది అనిపిస్తుంది, లోపలికి వెళ్ళి చూస్తే సేమ్ అదే వీడియో. మనం వీడియో చూసేదంతా కూడా ఎక్కువసేపు, థంబ్నెయిల్ ఒక్క క్షణం అలాగా, అంతే కదా. ఆ థంబ్నెయిల్ని చూసి మనం లోపలికి వచ్చేస్తే ఆ వ్యూ వస్తుంది కరెక్టే, వాచ్ ఎవర్ ఎక్కడ వస్తుంది, రాదు కదండి. కాబట్టి మన కంటెంట్ బాగుంటే థంబ్నెయిల్ కాదు కదా ఏది మార్చలేదు, ఖచ్చితంగా మన వీడియోను ఓపెన్ చేసి చూస్తారు. కాబట్టి నా ఉద్దేశం అండి ఇదంతాను. మీరేమనుకుంటున్నారు అనేది నాకు కామెంట్ రూపంగా చెప్పండి. ఏదో నాకున్న 2.5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఒక 2 మాటలు నేను పాటించేవి మీకు కూడా చెప్తే ఉపయోగపడతాయి కదా అని చెప్తున్నానండి. ఒకవేళ మీరు నేను చెప్పినట్టుగా కనుక కాస్త ఓపికతో ఉన్నారనుకోండి, మీకు 8,000 వాచ్ అవర్స్లోకి వెళ్ళిపోయారు, ఈ 4 months సరిపోలేదు, అయితే మీరు డ్రాప్ అవుతాను అనుకుంటున్నారా? అస్సలు అవ్వకండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు బట్టి మీరు చేశారు కదా, ఇన్ని వీడియోస్ చేశారు కదా, ఈ ఎక్స్పీరియన్స్ని బట్టి మీరు నెక్స్ట్ 4,000 వాచ్ అవర్స్ని కూడా మీరు ఈజీగా గెలవగలుగుతారు. ఎందుకంటే తర్వాత ఇంకా వీడియోస్ని ఇంకా ఎలా చూపించవచ్చు ఏంటి అనేది మీకు ఓన్ ఎక్స్పీరియన్స్, ఎవ్వరూ అవసరం లేదు, మీకు చెప్పే సలహా ఎవ్వరూ ఇవ్వక్కర్లేదు, మీకుగానే ఐడియా వచ్చేస్తుంది. కాబట్టి డ్రాప్ అవుతాననే మాట మాత్రం అస్సలు అనకండి. చక్కగా పట్టుదలగా మనం ఏదైనా పనిలో దిగామంటే అది సక్సెస్ అయ్యే వరకు పోరాడాలి, మన శక్తి ఉన్నంత వరకు కూడాను. అప్పుడు దానికి తగ్గ ఫలితం వస్తుందండి. ఇదండి ఇవాళ వీడియో వచ్చేసి. రేపటి వీడియో వచ్చేసరికి శ్రావణ మాసానికి సంబంధించి శుక్రవారం పూజ అయితే చేసుకుంటున్నానండి ఈ వీక్. దానికి సంబంధించిన వీడియోస్ అయితే వరుసెట్టి వస్తాయి. సరే మరి ఉంటానండి మరి.